హాల్ ఆఫ్ ఫేమ్ 2025లో 11వ భారత క్రికెటర్గా ధోనీ రికార్డు. జూన్ 9 సోమవారం లండన్లో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కు చేర్చబడిన వారి పేర్లను ప్రకటించింది. ఇందులో మొత్తం 7 క్రికెటర్ల పేర్లు ఉన్నాయి. వీరిలో ఒక మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒకరు. తద్వారా 11వ భారతీయ క్రికెటర్గా ధోనీ ఈ ఘనతను సాధించాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ధోనీతో పాటు ఈ క్రికెటర్లు కూడా ఉన్నారు. ధోనీతో పాటు అంతర్జాతీయ క్రికెట్ను తనదైన ముద్రతో ప్రభావితం చేసిన మరికొంతమంది ప్రముఖ క్రికెటర్లు కూడా ఈ ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం పొందారు. వీరిలో 5 పురుష క్రికెటర్లు మరియు 2 మహిళా క్రికెటర్లు ఉన్నారు. వారు గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్; మాథ్యూ హేడెన్, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్; హషీమ్ అమ్లా, స్టార్ బ్యాటర్; డానియల్ వెట్టోరీ, న్యూజిలాండ్ ప్లేయర్; సారా టేలర్, ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్; సనా మీర్, పాకిస్తాన్ మహిళా క్రికెటర్. ధోనీతో పాటు మరిన్ని భారతీయ క్రికెటర్లు కూడా ఉన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్ల జాబితా పెరుగుతుంది. ధోనీ రికార్డు సృష్టించిన 11వ భారత క్రికెటర్గా చేరాడు. ఆయనకు ముందు 10 మంది భారతీయ క్రికెటర్లు ఈ ఘనత సాధించారు. ఇందులో ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లే వంటి వారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఆడిన ప్రతి ఆటగాడి సహకారాన్ని గుర్తించి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో నా పేరు చేరడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. ఈ ఘనత పొందడం నాకు అద్భుతమైన అనుభూతి. ఈ కీర్తి ఎప్పటికీ నా జీవితంలో నిలిచిపోతుందని ధోనీ కృతజ్ఞతలు తెలిపారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరిన భారత ఆటగాళ్ల జాబితా: బిషన్ బేడీ 2009లో, కపిల్ దేవ్ 2009, సునీల్ గవాస్కర్ 2009, అనిల్ కుంబ్లే 2015, రాహుల్ ద్రవిడ్ 2018, సచిన్ టెండూల్కర్ 2019, విను మన్కడ్ 2021, డయానా ఎడుల్జీ 2023, వీరేంద్ర సెహ్వాగ్ 2023, నీతూ డేవిడ్ 2023, MS Dhoni Bitter 2025. Follow for more videos.